వెల్కమ్ టు ఆర్పీ న్యూస్ తెలుగు. నా పేరు మాధురి. విద్యుత్ వినియోగదారులకు ఊరట అని ఏపీ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ అన్నారు. ఈ మేరకు ఆయన ఈ రోజు మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి ఏర్పాటు చేసిన తర్వాత 26 ఏళ్లలో మొదటిసారి విద్యుత్ ఛార్జీలను ట్రూ డౌన్ చేసి కూటమి ప్రభుత్వం చరిత్ర సృష్టించిందని అన్నారు. దుర్మార్గంగా ఒక లెక్కపక్క లేకుండా ఖర్చు పెట్టి రాష్ట్రాన్ని అప్పులు ఊబిలోకి నెట్టి 10 లక్షల కోట్ల అప్పులు ఇచ్చిపోయినా కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు హామీలు నెరవేరుస్తూ ఇవాళ ఏదైతే ఆఖరికి చివరికి ఎలక్ట్రిసిటీలో కూడా గత 5 సంవత్సరాల్లో ఎలక్ట్రిసిటీ కారణంగా ప్రజలు అనేక ఇబ్బందులకు గురై సరైన కరెంటు లేకుండా ఎప్పుడు కరెంటు వస్తుందో ఎప్పుడు కరెంటు పోతుందో తెలియనట్టు అగమ్యగోచరమైన పరిస్థితుల్లో లేదా ఆ రోజు ట్రూ అప్ ఛార్జెస్ తోటి 5,000 కోట్ల రూపాయల పెనుభారం మోపి 32,009 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి 2019-24 మధ్య గౌరవ ప్రతిపక్ష నాయకుడు ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈరోజు నెత్తి నోరు బాదుకుంటూ ఈ కూటమి ప్రభుత్వం అన్యాయం చేస్తుంది, ప్రజల సమస్యలు పట్టించుకోలేదు, ప్రజలకు అన్యాయం జరుగుతుందని ఊరు వాడ మాట్లాడుకుంటూ తన తాబేదారులని కొంతమందిని ఉసికొల్పి పురికొల్పి ప్రజల మీదకి ఏదో విధంగా నేను అధికారంలోకి వస్తే మీకు ఎవరైతే ఇప్పుడు దుర్మార్గంగా దౌష్ట్యంగా అక్రమంగా అన్యాయంగా ప్రవర్తిస్తారో అడ్డు అదుపు లేకుండా ఎవరైతే రోడ్ల వెంటబడి ప్రజల్ని మభ్యపెట్టడానికి ప్రజల్ని డిస్టర్బ్ చేస్తారో డైవర్ట్ చేయగలరో వాళ్ళకి నేను అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళని గౌరవిస్తాను, మంచి పదవులు ఇస్తానని ఆశపెట్టి అలా వాళ్ళని అచ్చోసిన ఆంబోతుల్లాగా రాష్ట్రం మీద వదిలితే వాళ్ళందరూ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అన్యాయం చేస్తుంది, అక్రమాలు చేస్తుందని నెత్తి నోరు బాదుకున్న సందర్భం. అయినా మీ మాటలు ప్రజలు విశ్వసించే స్థితి లేరు, మీ మాటలు నమ్మే స్థితి లేరు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీల మేరకు ఈ సూపర్ 6 పథకాలను అమలు జరుపుతున్నారు. దానిలో భాగంగా తిరిగి ఇవాళ రాష్ట్రంలో మీరు 5 సంవత్సరాల్లో ఎలక్ట్రిసిటీ పేరుతోటి ట్రూ అప్ ఛార్జెస్తో ప్రజల మీద భారం మోపి 5,000 కోట్ల రూపాయల అదనపు భారం మోపారు. 2019-24 మధ్య 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి 32,000 కోట్ల రూపాయల ప్రజలకి ఎలక్ట్రిసిటీ భారం మోపారు. ప్రజలు చాలా తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందులకు లోనయ్యారు. ట్రూ అప్ ఛార్జెస్ పేరుతో 4,497.8 కోట్ల రూపాయల భారాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తప్పించి రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి ఈ ట్రూ అప్ ఛార్జెస్ని కంటిన్యూ చేయడానికి అనుమతి ఇవ్వని కోరినా కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రజల మీద ఏ ఒక్క రూపాయి కూడా భారం పడకూడదు, కాబట్టి ప్రజలకి ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు కలగకూడదు. గత ప్రభుత్వం ఏదైతే ప్రజల మీద ఆర్థిక భారాన్ని మోపిందో ఆ ఆర్థిక భారాన్ని తగ్గించాలి, వాళ్ళకి ఇబ్బందులు కలగకూడదు, జగన్మోహన్ చేసినటువంటి అరాచకత్వాన్ని కొనసాగించకూడదనేటువంటి ఆలోచనతో ప్రజల సమస్యలను అర్థం చేసుకున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ ట్రూ అప్ ఛార్జెస్ని ట్రూ డౌన్ ఛార్జెస్ దాన్ని తగ్గిస్తూ 4,497.8 కోట్ల ట్రూ అప్ ఛార్జీలను తగ్గించి ఇవాళ ప్రజల మీద భారం పడకుండా ఈ నూతన సంవత్సరం కానుకగా ప్రజలకు 5,000 కోట్లు 4,500 కోట్ల రూపాయల భారాన్ని తగ్గించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మీరైతే గతంలో ఛార్జీలు విపరీతంగా ముబ్బడిగా పెంచినటువంటి సందర్భం. ఆఖరికి ఆక్వా ఛార్జెస్ 3.5 రూపాయకి పెంచితే ఆక్వా ఛార్జెస్ యూనిట్కి 3.5 రూపాయలు చేస్తే మీరు దాన్ని 1.5 రూపాయి 1.50 అంటే ₹1.50 తగ్గిస్తూ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి ఒక సముచిత నిర్ణయం, సాహసోపేత నిర్ణయం. అదేవిధంగా విద్యుత్ కొనుగోలు జగన్ కాలంలో 5.19 పైస్ పర్ యూనిట్ ఉంటే ₹5.19 పర్ యూనిట్ కొంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు దాన్ని ₹4.90 తీసుకున్నారు. అంటే యూనిట్కి సుమారు 29 పైసలు తగ్గించారు. ఆ రోజు కొనుగోళ్ళన్నీ కూడా ఎక్కువ రేట్లు పెంచి మీ కమిషన్ల కోసం మీ కక్కుర్తి కోసం ప్రజల మీద భారాన్ని మోపి అవసరానికి మించి ₹5.19 యూనిట్ మీరు కొంటే ఇవాళ మారిన ఆర్థిక పరిస్థితుల్లో కూడా రోజురోజుకి ఈ ధరలు పెరిగే పరిస్థితుల్లో కూడా దాని ధర తగ్గించి ₹4.90 యూనిట్ తీసుకుని 29 పైసలు తగ్గించినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఇచ్చినటువంటి పరిస్థితి. అంటే మీరు ఎంతసేపు గత 5 సంవత్సరాల్లో మీ పరిపాలన అంతా కమిషన్లు ఏదో జేబుల్లోకి నింపుకోవటం, మీ తాబేదారుల్ని ప్రోత్సహించడం, పోషించడం తప్ప
ప్రజలకు వరగబెట్టింది లేదు, ప్రజల యొక్క సంక్షేమాన్ని చూసింది లేదు, ప్రజల బాగోగులు చూసింది లేదు. కాకపోతే ప్రజల్ని అరాచకం వైపు నడిపించారు, కొంతమందిని జైల్లో నెట్టారు, హత్యలు చేశారు, దుర్మార్గం చర్యలు చేశారు. ఎక్కడ కూడా ప్రజాస్వామ్యబద్ధ పరిపాలన జరగలేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క రాజ్యాంగబద్ధ పరిపాలన నడిపిస్తూనే మరొక పక్క మీరు చేసిన అరాచకాలకి చర్మగీతం పాడుతూ మరొక పక్క ప్రజల మీద పడినటువంటి ఆర్థిక భారాన్ని తగ్గించుకుంటున్న సందర్భంగా ఈరోజు ఈ నూతన సంవత్సరం ప్రజలకు ఇచ్చిన కానుక ట్రూ అప్ ఛార్జెస్ని 4,500 కోట్ల రూపాయలు తగ్గించి ప్రజలకి పెనుభారం తగ్గించిన పరిస్థితి కూడా మనం గమనించవలసిందిగా మీ ద్వారా ఈ ప్రజలను కోరుతూ ఉన్నాను. గతంలో ఈరోజు మిగులు విద్యుత్ ఆధారిత రాష్ట్రంగా అదే సోలార్ కానీ విండ్ పంప్ స్టోరేజ్లతో సర్ప్లస్ ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేసే దశగా ఆలోచన చేస్తూ రాష్ట్రంలో ఒక సర్ప్లస్ ఎలక్ట్రిసిటీని పవర్ జనరేట్ చేసే స్థితిని కూడా కల్పించారు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకి రూప్ టాప్ సోలార్ సిస్టమ్ ద్వారా ఉచిత కరెంటుని సప్లై చేస్తున్నటువంటి పరిస్థితి కూడా. ఎంతమంది ఎస్సీ ఎస్టీలు ఓ రూప్ టాప్ కరెంట్ ఏదైతే సోలార్ పెట్టుకుంటారో వాళ్ళకు ఉచితంగా కరెంట్ ఇచ్చే ఒక పైసా కూడా లేకుండా వారికి కరెంట్ సప్లై చేసే పరిస్థితి కూడా ఇవాళ నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా బీసీలకి అయితే ఎలాగూ సోలార్ సబ్సిడీ ఉంది, ఆ సబ్సిడీ ఎస్సీ ఎస్టీలకు ఉచితంగా ఇస్తున్నాము. మిగతా వాళ్ళకి ఏదైతే ఉందో సబ్సిడీ ఒక 2 లక్షల యూనిట్ అనుకుంటే దానికి 80,000 పైగా సబ్సిడీ ఇస్తే బీసీలకి అదనంగా మరో 20,000 రూపాయలు బీసీలకు అదనంగా సబ్సిడీ ఇస్తున్న పరిస్థితిని కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ప్రజల్లో ప్రత్యేకించి బడుగు బలహీన వర్గాలను దృష్టిలో పెట్టుకొని వారి ఆర్థిక భారం కలగకుండా మిగతా వర్గాల కంటే కూడా ఎస్సీ ఎస్టీలకు ఇచ్చిన ఉచితంతో పాటు